ఇప్పుడు ఇవాళ మెట్రో రైల్ దగ్గర షేర్ అగ్రిమెంట్ కొన్నా అన్నాడు కదా, మొత్తం టేక్ ఓవర్ చేసిన అన్నాడు కదా, ఆ డాక్యుమెంట్ బయట లేదు, ఇప్పటికి పబ్లిక్ డొమైన్లో లేదు. బయట పెట్టు రేవంత్ రెడ్డి. యూ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్ టు మేక్ ఇట్ ట్రాన్స్పరెంట్. 2, ఐఆర్ఎఫ్సితో నువ్వు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం డాక్యుమెంట్ బయట పెట్టు. ఐఆర్ఎఫ్సితో నువ్వు ఏం ఒప్పందం చేసుకున్నావు, ఎంత బ్రోకరేజ్ ఇస్తా అన్నావు, బయట పెట్టు అది. తర్వాత ఆర్బీఐ ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ఇచ్చింది అని చెప్పని నీ ప్రకటనలో చెప్తా ఉన్నావు. ఏది ఇంతకుముందు చెప్పినాను కదా, ఆటో డెబిట్ ద్వారా రీపేమెంట్ అని చెప్పని అన్నాడు కదా, దట్ డాక్యుమెంట్ ఆల్సో ఈజ్ నాట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. 3, జపాన్ సంస్థ అంటున్నావు. ఈ సంస్థ మీ చుట్టందా, పక్కందా, దోస్తుదా, ప్రభుత్వందా, పిఎస్యుదా, ఎవరిది ఇది? దాని వివరాలు కూడా బయట పెడతలేవు, బయట పెట్టు అని చెప్పి నేను కోరుతున్నా. తర్వాత ఐఆర్ఎఫ్సి మధ్యవర్తి ఫీజులు ఎంత, దాని వివరాలు పూర్తిగా బయట పెట్టమని నేను కోరుతున్నా. తర్వాత క్యాబినెట్లో చర్చ చేయలే. నువ్వు నిజంగానే కనుక డెమోక్రాట్ అయితే, డెమోక్రాటిక్ స్పిరిట్ను కనుక నమ్మినట్టయితే, నువ్వు నిజంగానే హిట్లర్ లెక్కనే పరిపాలన కొనసాగిస్తలేను అనుకున్నట్టయితే క్యాబినెట్ రెజల్యూషన్ను బహిర్గతం చెయ్యి. దట్ దిస్ హస్ బీన్ అప్రూవ్డ్, దట్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ దిస్ ఎల్ఎన్టీ లోన్. ఇష్టారాజ్యం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. పిచ్చోడి చేతిలో పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది. స్వంత నిర్ణయం అడిగే దమ్మ ఒక్క మంత్రికి లేదు. కాంగ్రెస్ పార్టీ డిఫంక్. ఒకప్పుడు కొంత జనరల్గా ముఖ్యమంత్రులను, మంత్రులను కూడా గట్టిగా ప్రశ్నించే పార్టీ అది. దే వోంట్ స్పేర్ ఎనీబడి. అది ఏమైందో ఆ పార్టీకి నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద తప్పిదాలు చేస్తే కూడా క్యాబినెట్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, బట్టి మాట్లాడు, షేర్బాబు మాట్లాడు, పొన్నం ప్రభాకర్ మాట్లాడు, అందరికందరూ మూతికి తాళాలు వేసుకొని కూస్తున్నారు. ఏం న్యాయం ఇది? బయటపెట్టు క్యాబినెట్ రెజల్యూషన్ ఇఫ్ ఇన్ కేస్ యూ నాట్ టేకెన్ ఎ డిక్టటోరియల్ డెసిషన్ రేవంత్ రెడ్డి. తర్వాత 1400 కోట్ల మార్జిన్ మనీ అన్నావు. ఇది ట్రెజరీ ఆర్డర్లో ఉందా, పబ్లిక్ డొమైన్లో ఉందా? ఇది నువ్వు ప్రకటిస్తున్నావు తప్ప ఇంతవరకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కనబడతలేవు. దయచేసి రేవంత్ రెడ్డి, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. నువ్వు ఇట్లనే చేస్తూ పోతే నువ్వు ఎట్లా జైలుకు పోతావు? కానీ నీ చుట్టూ ఉన్నటువంటి దీంట్లో సిగ్నేటరీ చాలామంది పెద్ద పెద్దల పేర్లు ఉన్నాయి. ఇంట్లో చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు కూడా చాలామంది పేర్లు ఉన్నాయి. అందరు జైలుకు పోతారు, ఎవరిని వదిలిపెట్టరు. యూ విల్ ఆల్ బి హెల్డ్ అకౌంటబుల్. చేతికి బేడీలు వేస్తారు సార్, ముఖ్యమంత్రికి వేస్తారు. ముఖ్యమంత్రితో పాటు ఇవాళ ఈ మొత్తం ఫియాస్కోలో పనిచేస్తున్నట్టుగా అధికారులందరికీ కూడా తప్పనిసరిగా చేతికి బేడీలు పడతాయి. నాన్సెన్స్ ఇది, గార్బేజ్ ఇది. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కిషన్ రెడ్డి, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని సొల్లు మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. చేసే అన్ని అడ్డమైన పనులు బట్టగాల్చి పక్క వాళ్ళ మీదేసి చిల్లర రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడు. ఐఆర్ఎఫ్సి అనేటువంటిదన్నా, అంటే యూ ఆల్సో షుడ్ నో, ఇట్ ఈస్ నాట్ ఏ అటానమస్ ఇన్స్టిట్యూట్ కాదు అది. ఇట్ వర్క్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్వే డిపార్ట్మెంట్ కింద పనిచేసే ఒక సంస్థ అది. ఒకవేళ రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నట్టు ఒక సంస్థ ఒకవేళ బ్రోకరేజ్ చేయడానికో, మీడియేట్ చేయడానికో, లోన్ ఇప్పించడానికో నిర్ణయం తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే జరుగుతుందా? కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత కూడా 15 లాస్ట్ డేట్ వరకు కూడా డబ్బులు ఎందుకు రావట్లేవు అంటే జపానోడు ఎగ్గొట్టిండా?